టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రత్యర్థుల కామెంట్లకి కౌంటర్లను వేస్తూ మాటల తూటలు పేల్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ జనసేన కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈసీని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవలే ఇరు పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోని సైతం రూపొందించారు. ఈ మేరకు ఇరు పార్టీల అగ్ర నాయకత్వం ఒకే వేదిక పైన ఉండే విధంగా బహిరంగ సభలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు వైసీపీ పార్టీ విధానాలని ఎండకడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఈసి రాజీవ్ కుమార్ ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలని ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్రలు చేస్తోందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. అలాగే మా పార్టీ నేతలపైన కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి దాదాపు 6,000 కేసులు పెట్టారని ఆరోపించారు. త్వరలో జరిగే ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని కోరామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తాం. ఒక్క దొంగ ఓటు ఉన్నా కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదైతే ఇక రాష్ట్రం మొత్తం ఎన్ని ఫేక్ ఓట్లు సృష్టిస్తుందో ఈ వైసీపీ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో అరాచకాలపైన సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు గారితో కలిసి సిఈసికి ఫిర్యాదు చేశామన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.